నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ తో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో దూరదర్శన్ ప్రతినిధి బాలస్వామి ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారితో మనం ఒకసారి మాట్లాడి ఎన్నికల ప్రచార సరళి గురించి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుంది అనేది చాలా బాగా జరుగుతుందండి. మేము ప్రతి చోట కూడా ప్రజల దగ్గర కలుస్తున్నాము, రైతులను కలుస్తున్నాము, నిరుద్యోగులను కలుస్తున్నాము, తర్వాత చిరు వ్యాపారులను కలుస్తున్నాము, తర్వాత విద్యార్థులను ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులను అందరిని కూడా కలిసి మరి రాబోయే రోజుల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే ఈ 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎందుకు ఈ ప్రాంతంలో అక్షరాస్యత తక్కువ ఉన్నది, కొన్ని ప్రాంతాలు గట్టు కానీ లేకపోతే పదరా, వంకేశ్వరం, ఇటువైపు నల్లమల అటవీ ప్రాంతం కానీ ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎందుకు అక్షరాస్యత తక్కువగా ఉన్నది, వలసలు ఎందుకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి, సో ఎందుకు వ్యవసాయం 80% చేసినా మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి, సో రైతులకు భూమిని నమ్ముకుంటే తప్ప బతికే పరిస్థితి లేదు, మరి వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ ఏమన్నా అంటే ఒక బీమా లాగా ఒక భరోసా లాగా ఒక ఇంట్లో ఒక తండ్రి రైతు ఉంటే బిడ్డలు మళ్ళీ రైతుల అనిశ్చిత పరిస్థితిలో పడకుండా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే కనీసం తల్లిదండ్రులకు ఒక ఆసరగా ఉంటారు. ఈ ఏవైతే షాక్స్ వస్తాయో అనివార్యమైన కారణాలు కానీ మనకు తెలియకుండానే ప్రమాదాలు జరుగుతాయి కదా రైతులకు, అలాంటివి ఎట్లా కాపాడుకోవాలి అంటే ప్రధానంగా ఉపాధి కల్పన మీద, తర్వాత ఇన్నోవేషన్ మీద. ఉదాహరణకు వనపర్తి టౌన్ తీసుకుంటే వనపర్తి టౌన్ మేము పుట్టక ముందు నుంచి కూడా ఎడ్యుకేషన్కి ఒక హబ్. సో కానీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి లేదు, వాళ్ళకు ఉద్యోగ కల్పన లేదు, ప్రభుత్వ రంగమే అన్ని ఉద్యోగాలు ఇస్తాయని కూడా గ్యారంటీ లేదు. అట్లప్పుడు ప్రైవేట్ రంగం రావాలంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే ముందు పాలకులకు ఒక దార్శనికత ఉండాలి. మరి ఆనాడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కొంత దార్శనికతతో చాలా గొప్ప విద్యాలయాలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో కానీ వాటికి ఇప్పుడు ఆ విద్యాలయాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కల్పించే సదుపాయం కూడా మన దగ్గర రావాలి. సో నేను ఒక పార్లమెంటు అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత తప్పకుండా ఢిల్లీలో కూర్చొని ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా భారత ప్రభుత్వంలో దానికి ఈ నాగర్ కర్నూలు, వనపర్తి, అచ్చంపేట, గద్వాల, అలంపూరు, తర్వాత కల్వకుర్తి, కొల్లాపూరు ఇలాంటి ప్రాంతాలు తప్పకుండా పైలట్ ప్రాజెక్టులో ఉంటే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా అంటే చాలా లాభం జరుగుతుంది. స్మార్ట్ సిటీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ హబ్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ హబ్ కానీ ఇండస్ట్రీస్ కారిడార్ కానీ నేషనల్ హైవే కారిడార్స్ కానీ రైల్వే కారిడార్స్ కానీ అవన్నీ కూడా చాలా గొప్పగా చేయవచ్చు. వీటన్నిటికి కావాల్సింది దార్శనికత, తర్వాత చాలా గొప్పగా ఫాలోఅప్ చేసే ఓపిక ఉన్న నాయకులు కావాలి. ఐ థింక్ నాకు అవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను. ఇంతకుముందు మరి నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఎంపీలైన వాళ్ళు కేవలం హోదాల కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిండ్రు. ఆ ఎంపీ కాగానే కథం ఢిల్లీలో పోయి కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ భవనో లేకపోతే తెలంగాణ భవనో ఎంపీల క్వార్టర్లో ఇచ్చే ఆ సుఖాలకు అలవాటు పడి ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా మర్చిపోయారు. సో నేను ఆ పని చేయదలుచుకోలేదు. సో నేను ఈ ప్రజల మధ్యలో ఉండాలనుకున్నా, ప్రజల కోసమే ప్రజల గొంతుగా మారాలనుకున్నా, నా చేతనైనంత మేర వాళ్ళకి సేవ చేయాలని అనుకున్నాను. ఇది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి అభిప్రాయాలు, వారు అనుభవిస్తున్న అంశాల గురించి తెలుసుకున్న విషయాలను దూరదర్శన్తో చెప్పారు. బాలస్వామి మల్యాల, దూరదర్శన్ ప్రతినిధి, వనపర్తి జిల్లా.